అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక గ్రాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నా అండి. దీనికోసం నేను ఇలా సిల్వర్లోనే కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఇవి రెగ్యులర్గా మనము యూజ్ చేసే సిల్వర్ కంటే కూడా కొంచెం క్వాలిటీ మంచిగా ఉంది. అంటే ఇప్పుడు గోల్డ్లోని లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, మ్యాట్లో కూడా టూ కలర్స్ 3 కలర్స్ వస్తుంటాయి కదా, అలానే ఈ సిల్వర్లో కూడా ఇది కొంచెం కలర్ వేరనమాట. ఇవి రీసెంట్గా తీసుకొచ్చిన మెటీరియల్లో నేను మీకు చూపించాను, ఆ మెటీరియల్ అనమాట. కాకపోతే డ్రాప్స్ ఏమో ఇవి పైన ఉండే హోల్ మాత్రమే, ఇది కిందకి రాదు హోల్. ఈ డ్రాప్స్ వచ్చి పైన ఉండే హోల్తోని ఈ డ్రాప్స్ తీసుకున్నాను. ఇంకా ఈ పైప్స్ వచ్చేసి బిగ్ సైజ్ పైప్స్. ఇవి నార్మల్గా అయితే మన మీడియం సైజులో చిన్న సైజులో ఇంత ఉంటుంది కదా, ఇంత సైజులో చేసుకుంటూ ఉంటాము. కానీ ఇది వచ్చేసి కొంచెం పెద్దదన్నమాట. ఇంకోటి పెద్ద సైజు, ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. కొంచెం హెవీ అడిగారు, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ కూడా ఇవే మోడల్స్ అనమాట. కాకపోతే కొంచెం శారీకి తడుతాయి అనేసి అవి కాకుండా నేను మార్చి చేశాను. చూద్దాము. దీనికి కాటన్ థ్రెడ్ అయితే ముందుగా ఒక 6 లైన్స్ తీసుకోండి. తీసుకొని శారీకి ఇలా ముడేసేయండి. ముడేసిన తర్వాత ఈ బటర్ఫ్లై వచ్చి చిన్న బటర్ఫ్లై అండి. ఇది మన దగ్గర అవైలబుల్గానే ఉంది, కాకపోతే మల్టీ కలర్స్లో ఉంది. సపరేట్ కలర్ కావాలన్నా కూడా తీసివ్వచ్చు, ఇస్తున్నా ఆల్రెడీ కొంతమంది తీసేసుకున్నారు. అలానే సపరేట్ కలర్ అయితే ఈ పర్పుల్లోని మనకు అసలు దొరకవు ఈ కలర్స్ బీడ్స్. సో దాంట్లోనే కొంచెం లైట్ షేడ్ ఉన్న బటర్ఫ్లై అయితే తీసుకున్నా. ఈ పైప్ తీసేసుకొని మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని తర్వాత డ్రాప్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకున్నాము. వీటి మొత్తాన్ని ఈ పైప్ బీడ్ లోపలికి ఇలా నీడిల్ పైకి తీసి ఇలా లూజ్ లేకోకుండా, అలాగే బీడికి మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి. ఓకేనా? శారీకి కూడా కలిపి కుచ్చేసేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ శారీకి కూడా కుచ్చండి. ఆ తర్వాత దీన్ని ఇక్కడనే కిందకి కుచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వరకు తీసుకొని మళ్ళీ శారీకి అడుగు నుంచి పైకి కుచ్చండి. కుచ్చి ఇలా ముడేసేసుకోండి. ముడేసుకొని సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకోవడమే. బీడు బటర్ఫ్లై బీడ్స్ అలా అనమాట. నేను మీకు డిజైన్ చూపిస్తాను. శారీ వచ్చి ఇలా ఉంది. దీనికేమో పైతాని పళ్ళు ఇలా వచ్చింది బర్డ్స్ తోటి. దీనికి నేను బ్లాక్ అయితే యూజ్ చేయలేదులే, కానీ దీంట్లో ఉన్న కలర్స్ డ్రాప్స్ తీసుకున్నాను. ఇక దీనికి మనకి థ్రెడ్స్ డిజైన్ అవైలబుల్ లేదు కాబట్టి థ్రెడ్ తీసుకోకుండా ఈ బటర్ఫ్లై బీడ్ అయితే యాడ్ చేసుకున్నా. మనకి శారీకి పళ్ళుకి కలిసేటట్టుగా తీసుకొని కొంచెం గ్రాండ్ లుక్, చూడగానే బాగుంది అనిపించేలా ఓ డిజైన్ అయితే ఇలా చేసేసేయండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. ఈ మధ్య బాగా వైరల్ అండ్ ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అయితే అన్నీ మోస్ట్లీ ఇలానే దగ్గరగా గ్రాండ్గా వస్తున్నాయండి. సో నేనైతే ఇలా ట్రై చేశాను. ఇంత దగ్గరగా మనము చేసాము, కానీ ఇంత పెద్దగా చేయలేదు. చిన్న బీడ్స్తో చేసామన్నమాట కదా. ఓకేనా? ఇది ఎలా ఉంది అన్నది మీరే చెప్పాలి మరిక. థ్యాంక్ యూ. కాకపోతే మెటీరియల్ కోసం అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ కాదు, లొకేషన్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా మీకైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మన యూట్యూబ్లోని ఇన్స్టాలో కంటే వాట్సాప్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? అప్పుడప్పుడు కాల్స్ ఏమైనా మిస్ అయిపోతే ఏమనుకోవద్దు, టైం చూసుకొని మళ్ళీ ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.